హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్టు ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఎవరికైతే కొత్త రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఏంటంటే మేబీ ఇంకొక 15 days ఆర్ 20 daysలో అయితే మీకు మీ రేషన్ కార్డ్ అప్రూవ్ డిసప్రూవ్ అయిందో తెలుస్తుంది కూడా. దాని యొక్క స్టేటస్ కూడా ఎలా తెలుసుకోవాలో మీకు ఈ వీడియో చెప్తున్నాను. అయితే 2 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ప్రజాపాలనలో మీరు దరఖాస్తు చేసుకున్నా కానీ, లేదు గ్రామ పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ, లేకపోతే ఎంఆర్ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకుంటారు కదా వాళ్ళు కానీ, అలాగే లేటెస్ట్గా ఏంటంటే మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని అయితే పేర్కొంది. సో మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకున్న మీ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. అయితే నేను ఫస్ట్ ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే మీ సేవ వాళ్ళ గురించి చెప్పబోతున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఇక్కడ చెప్పాను ఫ్రెండ్స్. అంటే ఎవరైతే మీకు మీ సేవ ఏమంటారు ప్రజాపాలన కానీ గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎలా చూసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పాను. మీరు చూడకపోతే ఈ వీడియో ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ చూడొచ్చు మీకు. సో ఆ వీడియోలో మీకు అంటే ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్న మాత్రం ఈ వీడియో చూడండి. లేదు నేను మీ సేవ దరఖాస్తు చేసుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో చివరి వరకు అయితే చూడండి. అప్పుడు మీరు మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా అప్రూవ్ అయిందో తెలుస్తుంది. తెలంగాణ రేషన్ కార్డు యొక్క పోర్టల్ ఉంటుంది, ఈపీడీఎస్ అని. ఆ పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. ఆ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ సెర్చ్ ఉంటుంది, రేషన్ కార్డ్ అప్లికేషన్ సెర్చ్ ఉంటుంది. సో నేను ఇప్పుడైతే ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే మెయిన్గా మీరు మీ సేవలో అప్లై చేసుకుంటారు కదా. మీ సేవలో అప్లై చేసుకుంటే మనకి ఏంటంటే మీ సేవ ఒక నెంబర్ ఇస్తుంది, మీ సేవ అప్లికేషన్ నెంబర్ అనేది. ఆ నెంబర్ ఏంటంటే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. మీ మొబైల్కి కూడా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చిన కూడా మీకు నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ ఉంటేనే ఇప్పుడు పాసిబుల్ అవుతుంది. ఆ నెంబర్ లేకపోతే కూడా ఎలా చూసుకోవాలో కూడా చెప్పాను నేను. ఆ వీడియో అన్ని చెప్పాను కదా, ఐ కార్డ్లో ఇస్తాను, అక్కడ చూడండి మీరు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, పర్టికులర్ డిస్ట్రిక్ట్ అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ మీ సేవ నెంబర్ ఉంది కదా, మీ సేవ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత సర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు సర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ అప్రూవ్ అయిందా, పెండింగ్లో ఉందా, రిజెక్ట్ అయిందని మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేనైతే ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను, దానిలో మీరు చూసి తెలుసుకోవచ్చు ఎలా అనేది. సో ఫ్రెండ్స్, నేను ఒక నెంబర్ అయితే ఇప్పుడు అంటే మీ సేవ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. అప్లికేషన్ సర్చ్ మీద అయితే క్లిక్ చేసి సర్చ్ మీద కదా, సర్చ్ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మీకు అయితే అన్ని డీటెయిల్స్ వచ్చినాయి. వాళ్ళు అప్లికేషన్ నెంబర్ వచ్చింది, మీ సేవ అప్లికేషన్ నెంబర్ వచ్చింది, కార్డ్ టైప్ వచ్చింది, అప్లికేషన్ స్టేటస్ వచ్చింది, ఆఫీస్ నేమ్ వచ్చింది, షాప్ నెంబర్ వచ్చింది, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వచ్చింది. సో ఇట్లా మీ కార్డు రిజెక్ట్ అయిందా అప్రూవ్ అయిందా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.